కీర్తి తన భర్త అత్తమామలతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తూ ఉండేది. రాజేష్ వ్యాపారం చేద్దామని చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా ఒప్పుకున్నారు. తను చేస్తున్న ఉద్యోగం మానేసి వ్యాపారం చేయడానికి పెట్టుబడి కోసం వెతుకుతూ ఉన్నాడు. అయితే తన భార్య మరియు తల్లిని ఒప్పించి ఇంటి కాగితాలు బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి వ్యాపారం మొదలెట్టాడు. మొదట్లో వ్యాపారమంతా బాగానే సాగుతూ ఉండేది. మంచిగా డబ్బులొస్తుండేవి. అమ్మా, నేను చేస్తున్న వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. నేను ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొందామనుకుంటున్నాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొంటాం? అందుకే రేపే వెళ్ళి ఇంటికి కావలసిన సోఫా, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ తీసుకొస్తాను. ఎందుకండి ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి ఇంటికి సామాన్లు తీసుకురావటం? మనమున్న దాంట్లోనే సర్దుకొని తినటం మంచిది కదా. అయినా ఆ డబ్బులుంటే ముందు తీసుకుని వెళ్ళి లోన్ కడితే మనకి లోన్ తీరిపోయి మన ఇంటికి సంబంధించిన కాగితాలు మన చేతుల్లో ఉంటాయి కదా. అనవసరంగా ఖర్చు పెట్టి డబ్బు వృధా చేసుకుని తర్వాత ఇబ్బంది పడే కన్నా ఇప్పుడు ఎలాగైతే బ్రతుకుతున్నామో అలాగే బ్రతకటం మంచిది. లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళి జీవితం కష్టకరంగా ఎందుకండి చేసుకోవటం? నాకైతే మీరు ఇంటికి సామాన్లు తేవటం అస్సలిష్టం లేదు. అవునా? నీకేది నచ్చదమ్మా. ఎందుకంటే పేద కుటుంబం నుండి వచ్చావుగా, నీకలాగే ఉంటుంది. అయినా ఏదో నీ కన్నవారి ఇంటి నుండి డబ్బు తెచ్చుకుంటున్నట్టు ఎందుకంత బిల్డప్ కొడుతున్నావు? నా కొడుకు సంపాదన నా కొడుకు కష్టం మీద కొంటున్నాడు. వాడికి ఏది నచ్చితే అది చెయ్యని. అన్నిట్లో నీ బోడి సలహాలు మాకేం అవసరం లేదు. అయినా ఇంటి కాగితాల గురించి మాట్లాడుతున్నావు. అసలు ఇంటి మీద నీకు ఏ హక్కుందని? నువ్వు ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడం అంతవరకే చెయ్యి. దానికన్నా మించి చేయాల్సిన అవసరమేం లేదు. అన్నింట్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది నీకు. కీర్తి కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. రాజేష్ వెళ్లి ఇంటికి కావలసిన సోఫా, టీవీ అన్నీ తీసుకొనొస్తాడు. కాని అప్పు కట్టడం మాత్రం మానేస్తాడు. రోజురోజుకి అప్పు పెరిగి బ్యాంకు నుండి నోటీసులు రావటం మొదలవుతుంది. అయినా కూడా రాజేష్ ఏమీ పట్టించుకోడు. అలా రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం పెట్టిన 6 నెలల తరువాత నుండి రాజేష్ దిగులుగా ఉండటం మొదలెడతాడు. కీర్తి వచ్చి, ఏవైందండి? ఎందుకంత దిగులుగా ఉంటున్నారు? ఏం జరిగింది? మీరిప్పటి వరకు బానే ఉండేవారు కదా. వ్యాపారం బాగా జరుగుతుందని ఎక్కువ సరుకులు తెప్పించాను. హఠాత్తుగా వ్యాపారం మందగించింది. ఇప్పుడేమో ఎలా వ్యాపారం చేయాలో అర్థం కావట్లేదు. చేతిలో రూపాయి కూడా లేదు. మొత్తం డబ్బు పెట్టి సరుకులు తెప్పించేశాను. అయితే ఒక పని చెయ్యండి. మీరు కొన్న నగలు, నా దగ్గర దాచిన కొన్ని డబ్బులు ఉన్నాయి. అవి తీసుకోండి. అవి తీసుకుని బ్యాంకులో పెట్టండి. వచ్చిన డబ్బులతో మన ఇంటి ఖర్చులు మరియు మీ బిజినెస్కి కావలసిన ఖర్చులకి సరిపోతాయి. సరే అని చెప్పి కీర్తి బంగారం, డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. అయినా కూడా వ్యాపారం రాణించదు. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు బ్యాంకు నుండి ఒక ఆఫీసర్ పోలీస్ వాళ్లని తీసుకుని వస్తాడు. మీకు చాలాసార్లు బ్యాంకు నుండి నోటీసులు పంపించాం, కానీ మీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అందుకే ఇల్లుని జప్తు చేద్దామని వచ్చాం. కడితే డబ్బులు 2 రోజుల్లో కట్టండి, లేదంటే మీ ఇల్లుని మేము స్వాధీనం చేసుకుంటాం. మీకు ఇంతవరకు ఇచ్చిన గడువైతే తీరిపోయింది. నాకొక్క నెల రోజులు గడువివ్వండి. మీ అప్పు ఆ నా పైసాతో సహా తీర్చేస్తాను. ఇప్పుడు హఠాత్తుగా ఇల్లు స్వాధీనం చేసుకుంటానంటే మేమెక్కడుంటామండి? అర్థం చేసుకోండి. ఒక్క నెల గడువు. మీకిచ్చిన గడువులన్నీ తీరిపోయాయి. ఇంకా మీ చేతుల్లో 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో మీరెక్కడికి వెళ్తారో, ఎలా తెస్తారో నాకు తెలీదు. 2 రోజుల్లో మీరు కట్టకపోతే మీ సామాన్లన్నీ తీసుకెళ్లి బయటపడేస్తాం, మరియు ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాం అని చెప్పేసి బ్యాంక్ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. రాజేష్ చాలా మంది దగ్గరికి వెళ్తాడు. కానీ ఎక్కడా అప్పు పుట్టదు. చాలా మంది ఫ్రెండ్స్ని అడుగుతాడు. వాళ్ళు కూడా లేవని సమాధానం ఇవ్వడంతో దిగులుగా ఇంటికొచ్చి కూర్చుంటాడు. వెంటనే కౌసల్య వచ్చి, ఏంట్రా, ఏం జరిగింది? ఎవరినైనా డబ్బులు అడిగావా? ఏమన్నారు? ఇస్తామన్నారా? ఇచ్చిన వెంటనే తీసుకెళ్లి బ్యాంకులో కట్టిరా, లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటామంటారు. చాలా మందిని అడిగానమ్మా, కానీ ఎవరి దగ్గర ఇప్పుడు డబ్బు లేదంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చారంటే మన ఇల్లుని స్వాధీనం చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఎలారా? నేను మీకు ముందే చెప్పాను, ఉన్న డబ్బులన్నీ బ్యాంకులో కట్టండి అని. మీరేమో నా మాట వినకుండా డబ్బులన్నీ అనవసరమైన ఖర్చులు పెట్టి ఆర్భాటాలకు పోయారు. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? రేపు మనకి ఇల్లు లేకుండా పోతుంది. అందరం కలిసి పిల్లలతో సహా రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది.
పైగా మావయ్య గారికి కూడా ఒంట్లో బాలేదు. ఇప్పుడు ఆయన్ని కూడా తీసుకుని బయటకొచ్చెయ్యాలి. పోనీ మన చేతుల్లో డబ్బులున్నాయా? ఎక్కడైనా అద్దెకి తీసుకుందామా అంటే ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం కూడా బ్యాంకులో తనఖా పెట్టేశారు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా లేకుండా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? కనీసం అదైనా చెప్పండి. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు రోడ్డు మీదకొచ్చి ఎక్కడుంటాం, ఏం చేస్తాం, ఏం తోచట్లేదు. కానీ ఎటువంటి లాభమూ ఉండదు. బ్యాంక్ ఆఫీసర్ వచ్చి ఇల్లు మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళిపోమని చెప్పాడు. ఏం చేయాలో తెలియక అందరూ ఇంటి నుండి బయటకొచ్చేస్తారు. ఇంటిని గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేస్తారు. బ్యాంక్ ఆఫీసర్ ఖచ్చితంగా చెప్తాడు, ఎప్పుడైతే మీరు తీసుకున్న లోన్ చెల్లిస్తారో అప్పుడే మీకు మీ ఇల్లు తిరిగొస్తుంది అని. అప్పటి వరకు మా స్వాధీనంలోనే ఉంటుంది అని. అందరూ కొంత దూరం నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు కీర్తి, ఏవండి, మీకు గుర్తుందా? మనం పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఒక చెట్టు తొర్రలో పిక్నిక్ జరుపుకున్నాం. వర్షం పడినప్పుడు లోపలికి వెళ్లి అందరం ఉన్నాం. అంత పెద్ద చెట్టు తొర్రలో మనం అందరం సరిపోయాం. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అక్కడికి వెళ్లి నివసిద్దామా? మనకింక ఎక్కడున్నా డబ్బు ఖర్చవుతుంది. అక్కడైతే రూపాయి కూడా ఖర్చవదు. సరే, నువ్వెలా చెప్తే అలాగే. అదేదో ముందుగానే నా మాట వినుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. మీరు చేసిన పనులన్నీ ఇలాగే ఉంటాయి. అందర్నీ రోడ్డు మీదికి తెచ్చేంత వరకు మీకు బుద్ధి రాలేదు. ఏంటే నా కొడుకుని అన్ని మాటలంటున్నావు? నీకింత ధైర్యం ఎక్కడి నుండొచ్చింది? ఈసారి నా కొడుకునేమైనా అంటే మాత్రం బాగోదు చెప్తున్నా. ఇంత జరిగినా కూడా మీరు నన్నే అంటున్నారు. మీ అబ్బాయిని వెనకేసుకొస్తున్నారు. ఇప్పటికైనా మారెండత్తయ్యా. ఈ కష్ట సమయంలో అయినా మాకు తోడుగా నిలబడండి. అంతేగాని తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటే సమర్థించి ఇబ్బంది పెట్టకండి. అమ్మా, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు జరగాల్సిన దానికోసం ఆలోచించు. అయినా కీర్తి అన్న దాంట్లో తప్పేముంది? తన కష్టం చెప్పుకుంటుంది. అందరూ కలిసి ఆ చెట్టు ఇంట్లో ఉండటం మొదలెట్టారు. కీర్తి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి కొంత డబ్బు తీసుకునొస్తుంది. ఆ డబ్బుతో కావలసిన సరుకులు తెచ్చి బయట వంట చేసి పిల్లలకు, భర్తకు, అత్తమామలకు పెడుతుంది. ఉన్న కొంచెం డబ్బులతో టిఫిన్ సామాన్లు తెచ్చి టిఫిన్ అమ్మడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తుంది. రోజూ పొద్దున్నే లేచి టిఫిన్లు అమ్మే వ్యాపారం మొదలెడుతుంది. రోజూ ఆ టిఫిన్ అమ్మిన డబ్బుతో ఇల్లు గడుపుతుంది. ఇంతలో రాజేష్ కూడా పనిలో చేరిపోతాడు. రోజూ కూలీగా పనిచేస్తూ వచ్చిన డబ్బు తెచ్చి కీర్తికిస్తుంటాడు. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ పనులు చేసి రోజూ కూలీ డబ్బులు తేవటం? నేనెలాగూ కష్టపడుతున్నాను. ఇంటికి కావలసిన డబ్బులు సరిపోతాయి. మీరు కూలి పని చెయ్యొద్దు. వెళ్ళి మన వ్యాపారాన్ని మళ్లీ తెరిచి మొదలెట్టండి. ఈసారి మాత్రం ఓపికతో ఆ సరుకంతా అమ్ముడయ్యేటట్టు చెయ్యండి. అంతేగాని మీ కోపం, చిరాకుతో వ్యాపారం చేయకండి. కొంచెం జాగ్రత్తగా చేశారంటే మళ్ళీ మన కష్టాలన్నీ తొలగిపోతాయి. సరే కీర్తి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరిప్పుడున్న వ్యాపారాన్ని చెడగొట్టుకోను. ఈసారి మాత్రం కష్టపడి ఓపికగా వ్యాపారం చేస్తాను. అలా కీర్తి తన చెట్టు ఇంట్లో ఉంటూ బయట టిఫిన్ షాప్ పెట్టి అందరికీ ఇడ్లీ మరియు దోశలు అమ్ముతుంది. కొద్ది రోజుల వరకు ఆ ఇంట్లోనే ఉంటారు. భోజనానికి కావలసిన సామాన్లు తెచ్చుకుంటూ జీవిస్తుంటారు. ఇదంతా కౌసల్య చూసి తను కూడా టిఫిన్ షాప్లో సాయం చేస్తూ ఉండేది. తను అన్న మాటలు సరైనవి కాదని అనుకుంటూ సాయం చేసేది. ఇంతలో రాజేష్ తన వ్యాపారం మీద దృష్టి పెట్టి చక్కగా వ్యాపారం నడిపిస్తుంటాడు. కొద్ది రోజుల్లోనే వ్యాపారం బాగా నడుస్తుంది. అమ్మితే వచ్చిన డబ్బులన్నీ కీర్తి చేతికిస్తూ ఉండేవాడు. ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు చేసేవాడు కాదు. కీర్తి దగ్గర కొంత డబ్బు చేరగానే ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో కట్టేసేది. అలా తన దగ్గర ఎప్పుడు డబ్బులున్నా తీసుకెళ్లి బ్యాంకులో కడుతూ ఉండేది. అలా మొత్తం అప్పు కొద్ది రోజులకే తీరిపోయింది. ఇల్లు రాజేష్ స్వాధీనంలోకొచ్చింది. అప్పుడందరూ ఆ చెట్టు ఇల్లుని ఖాళీ చేసి తమ సొంత ఇంట్లో సంతోషంగా ఉండటం మొదలెట్టారు. కౌసల్య మరియు కీర్తి భలే చలాకీ అయినా సరదా పడే అత్తాకోడళ్ళు. వీళ్లు గొడవ చేస్తే కడుపుబ్బా నవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్క క్షణం గొడవ పడినా మరో క్షణం కలిసిపోతూ ఉండేవారు. కీర్తికి యూట్యూబ్లో వీడియోలు చూసి వంటలు చేయటం చాలా ఇష్టం. చేసిన వంటంతా పెంటయ్యేదే గాని ఎవరికీ తినాలనిపించేది కాదు. ఒకరోజు యూట్యూబ్లో వంట చూసి దోసకాయ బిర్యానీ చేసింది. అది తన భర్త మరియు అత్తామామలకి పెడదామని ఎదురు చూస్తుంది. ఏంటి, అత్తయ్య గారు మావయ్య గారు రావటం లేదు? చాలాసేపు అయిపోయింది. వాళ్ళు బయటికి వెళ్ళొస్తే భోజనం పెడదామని ఎదురు చూస్తున్నాను. వీళ్లేమో ఎటెళ్లారో తెలీదు. పైగా నా భర్త కూడా రాలేదు. ఎక్కడున్నారో ఏంటో. పెరట్లో కౌసల్య, రఘురాం మరియు రాజేష్ ఒకరినొకరు కలుసుకుంటారు.
ఒకరినింకొకరు చూసుకుని చాలా ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? అయినా పెరట్లో మీకేం పని? ఏంట్రా మమ్మల్ని అడుగుతున్నావు? నీకు తెలీదా ఎందుకొచ్చామో? అసలు నువ్వెందుకురా వచ్చావు? నీతో అటు నుండి కదా, ఇటెందుకొచ్చావు? అదేనమ్మా, కీర్తి ఈరోజు దోసకాయ బిర్యానీ చేసిందంట. అది తినాలంటే భయమేసి ఇక్కడికొచ్చాను. పోయినసారి కూడా ఇలాగే ఏదో వెరైటీగా వంట ఫోన్లో చూసి చేసి నా ముందు పెట్టింది. 3 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఈరోజు ఏమవుతుందో. ఏం భయపడకండి, ఎలాగో ధైర్యం తెచ్చుకోండి. లోపలికి వెళ్లాల్సిందే కదా. ఇలా వర్షంలో ఎంతసేపు నిలబడి తడుస్తూ ఉంటాం చెప్పండి? పైగా ఆకలి కూడా వేస్తుంది. సరే అని చెప్పి అందరూ బయలుదేరి ఇంట్లోకెళ్తారు. కీర్తి వీళ్ళందర్నీ చూసి చాలా సరదా పడుతుంది. మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరంతా ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? తొందరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి, బిర్యానీ చల్లగా అయిపోతుంది. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. వాడు అందరి కోసం బిర్యానీ తెప్పించాడు. అలా మాట్లాడుకుంటూ బిర్యానీ తీసుకొనొచ్చేటప్పటికి ఆలస్యమైంది. అయ్యో, నేను కూడా బిర్యానీనే చేశానండి. అయితే నువ్వు చేసిన బిర్యానీ నువ్వే తిను, మరియు అమ్మా నాన్నకి పెట్టు. నేను మాత్రం ఈ బిర్యానీ తింటాను. ఎందుకంటే తినలేదని తెలిస్తే నా ఫ్రెండ్ చాలా బాధపడతాడు. అందుకే నేనిది తింటాను, మీరు ఆ బిర్యానీ తినండి. ఏంట్రా ఏమంటున్నావు? నీ భార్య అంత ప్రేమగా బిర్యానీ చేస్తే ఎక్కడో బయట నుండి తెచ్చిన బిర్యానీ తింటానంటావేంటి? మర్యాదగా ఆ బిర్యానీ పొట్లం మీ నాన్నకిచ్చేయి. మీ ఆవిడ ఇంత ప్రేమగా చేసిన బిర్యానీని నువ్వు మరియు కీర్తి కలిసి కూర్చొని తినండి అని పైకి చెప్పి మనస్సులో కౌసల్య, ఇప్పుడు సరిపోయిందా? నాకే ఆ బిర్యానీని బుక్ చేద్దామనుకున్నావు కదా. ఇప్పుడు ఆ బిర్యానీ పొట్లం నాకిచ్చేసి నువ్వది తిను. ఇప్పుడు నీ తిక్క కుదురుతుంది. అయినా తల్లిదండ్రుల్నే పనంగా పెట్టేస్తావా? నీ తెలివితేటలకి నమస్కారం రా. ఈ మాటలన్నీ వింటున్న రఘురాం, కోడలా, ఇప్పుడు నువ్వు వండడం వడ్డించడం ఎందుకమ్మా? ఈరోజు నువ్వు తిను, మేమందరం కలిసి నీకు వడ్డిస్తాం. నువ్వు మా కోసం ఇంత శ్రమ పడుతున్నావు, ఆ మాత్రం నీకోసం చెయ్యలేమా ఏంటి? అమ్మో, నా వంట నాకే పెడుతున్నారు. ఓరి నాయనా, ఇది గాని రుచిగా లేకపోతే, కడుపులో ఏమైనా తేడా జరిగితే ఇబ్బంది పడి హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు మానేయటమే మంచిది అని మనసులో అనుకున్న కీర్తి పైకి మాత్రం, వద్దండి మావయ్య గారు, ఎందుకులేండి, ఎలాగో ఆయన బిర్యానీ తెచ్చారు కదా, నలుగురం కలిసి అదే బిర్యానీ తినేద్దాం. ఇప్పుడెందుకండి నేను చేసిన బిర్యానీ తినటం? లేకపోతే ఎవరికైనా ఇచ్చేద్దాంలేండి. మీ తెలివితేటలు సూపర్ అండి. ఎవరూ తినకుండా చేశారు. పోనీలేండి, ఈ రోజైనా మనకి ప్రశాంతత వచ్చింది. అయినా ఈ వర్షం ఒకటి. రాజేష్ మంచి పని చేశాడు, బయట నుండి బిర్యానీ తెచ్చి. ఈ వాతావరణంలో ఇలాంటి బిర్యానీ తింటే భలేగా ఉంటుంది కదా. ఈ మధ్యనే నేను గమనిస్తూ ఉన్నాను, కీర్తి ఏ వంట చేసినా తను మాత్రం తినటం లేదు, మనందరికీ పెడుతుంది. అందుకే తనని తినమంటే అప్పుడు మనకు కూడా పెట్టదని నమ్మకం కలిగి అలా చేశాను. ఇంత జరుగుతున్నా యూట్యూబ్లో వంటలు చూసి చేయటం మానేసేది కాదు కీర్తి. అయితే ఈ వర్షం అలా రోజు పడటం వల్ల పక్కనే ఉన్న చెరువు గండిపడి చెరువులో నీళ్లంతా ఊళ్ళోకి రావటం మొదలైంది. ఊళ్ళోకి అనౌన్స్మెంట్ వస్తుండడంతో అందరూ కదిలి సురక్షిత ప్రాంతాలకి వెళ్తున్నారు. కీర్తి మాత్రం అవేవీ వినకుండా యూట్యూబ్లో వంట ఎలా చేయాలని చూస్తూ కూర్చుంది. ఓసై కీర్తి, ఏం చేస్తున్నావే? ఒకసారి బయటకి వచ్చి చూడు, బయటంతా నీళ్లు నిండిపోయాయి. ఆగండత్తయ్యా, 5 నిమిషాల్లో వస్తాను. వంట ఆఖర్లో ఉంది, చేశాక మీ దగ్గరికొచ్చి మాట్లాడతాను. ఓసిని వంట తగలయ్యా, అసలు బయటేం జరుగుతుందో తెలుసా? చూస్తే తెలుస్తుంది నీకు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని వంట చేస్తూ కూర్చుంటావు. బయటకొచ్చి చూస్తే ఆ పొయ్యి ఉండదు, వంట సామాన్లు ఉండవు, ఏవీ లేకుండా పోతాయి. ఇల్లు మొత్తం నీటితో నిండిపోతుంది. ఒకసారి బయటకొచ్చి చూడు. అయినా ఇంత తెలివైన దానివి నువ్వు నా కోడలిగా రావటం నా అదృష్టం. అయ్యో అత్తయ్యా, అలా పొగడకండి, నాకు సిగ్గేస్తుంది అని అనుకుంటూ బయటకొస్తుంది కీర్తి. అత్తయ్యా, ఇంట్లో ఎందుకత్తయ్యా నీళ్లు మొత్తం నింపేశారు? మళ్ళీ ఇది బయటికెళ్లడానికి ఎంత సమయం పడుతుంది? అసలే పని మనిషి కూడా ఈ వర్షానికి రావట్లేదు. ఓసై పిచ్చి మాలోకం, ఇంట్లో నీళ్లు నేను నింపలేదే. బయట చెరువుకి గండిపడి ఇంట్లోకి నీళ్లొచ్చేశాయి. వరద పెద్దదయ్యేలోపు మనం బయటికెళ్ళిపోవాలి. మరి నేను చేసిన వంటెవరు తింటారత్తయ్యా? మనందరం బయటికెళ్ళిపోతే
నీకు దండం పెడతానే, ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడక్కు. తొందరగా బయటికొస్తే మనందరం కలిసి ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలి. గవర్నమెంట్ ఆల్రెడీ సైరన్ వేస్తూ ఉంది. నువ్వు తొందరగా రా. సరే అత్తయ్య, ఇప్పుడే వస్తాను. కీర్తి అక్కడ టైంపాస్ అవదేమో అనుకుని తన ఫోన్, పవర్ బ్యాంక్ మరియు కొన్ని వంట సామాన్లు, చిన్న పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అన్నీ తీసుకుని అత్తగారితో పాటు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతుంది. వర్షం తగ్గింది కదా, ఇకనైనా కొంచెం వరద తగ్గితే బాగుండు. అప్పుడు పక్కింటి సుజాత, వదినా, ఈ వర్షాకాలం వచ్చిన ప్రతిసారి మన చెరువు ఇలాగే అవుతుంది. మన సర్పంచ్ గారితో మాట్లాడి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఇలాగే ఇబ్బంది పడుతున్నాం. చూడండి వదినా, మీ అన్నయ్య గారికి షుగరు. వీళ్ళు మనకు అందాల్సిన భోజనాలు ఇంకా తీసుకురాలేదు. మీ అన్నయ్య గారు నీరసించిపోతారేమోనని భయం వేస్తుంది. పిన్ని గారు, మీరేం కంగారు పడకండి. నేను కొన్ని వంట సామాన్లు మరియు ఒక చిన్న గ్యాస్ పొయ్యి తీసుకొచ్చాను. ఇప్పుడే బాబాయ్ గారి కోసం ఏమైనా తినడానికి చేసి పెడతాను. ఓసై, నువ్వాగు. ఇప్పటికీ ఆయనకి ఒంట్లో బాగోలేదు, షుగర్ అంటున్నారు. ఇప్పుడు నువ్వు చేసిన వంట తిన్నాడంటే ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నువ్విలాంటి ప్రయోగాలు ఇక్కడైతే అస్సలు చేయకు. నేను వేడుకుంటున్నాను. మాకు నలుగురిలో కొంచెం మంచి పేరుంది, ఆ పేరు చెడగొట్టకు. నువ్వు చేసే వంటలు మేం భరిస్తున్నాం సరిపోదా? ఇప్పుడు ఆయన కూడా భరించాలా? నువ్వు ఇలా వినవు. నీ భర్తని పిలిచి అప్పుడు మాట్లాడతానుండు అంటూ కౌసల్య రాజేష్ని మరియు తన భర్త రఘురాంని పిలవడానికి వెళ్ళింది. ఈలోపే కీర్తి ఆ చిన్న గ్యాస్ స్టవ్ వెలిగించి అక్కడ దోశలు వేయటం మొదలెట్టింది. కీర్తి చుట్టూ జనాలుండడంతో, ఒరే, ఇది వంట చేసి పెట్టినట్టుందిరా. అది తిని అన్నయ్య గారికి ఏదో జరిగే ఉంటుంది. ఇప్పుడిక్కడున్న జనాలంతా కీర్తిని ఏం చేస్తారో ఏంటో. ఇప్పటికే టెన్షన్గా ఉందమ్మా. ఇంకా ఇలాంటి మాటలు చెప్పి భయపెట్టకు. నువ్వాగవే, అక్కడ ఏమీ జరగనట్టుంది. ఎవ్వరూ ఏడుపులు గోలలు వినిపించట్లేదు అని గబగబా అక్కడికి వెళ్లారు. వెంటనే రాజేష్, రఘురాం, కౌసల్య చూసేటప్పటికీ అక్కడ ప్రతి ఒక్కరూ ప్లేట్ పట్టుకుని దోశలు వేయమని అడుగుతుంటారు. ఎవరికీ ఏం కాలేదు కదా? ఎవ్వరికీ ఏమవలేదు. నీ కోడలి దయ వల్ల ఒంట్లో బాగోలేని వాళ్లకి, చిన్నపిల్లలకి ఆకలి తీరుతుంది. కీర్తి వల్ల ఈరోజు మీ అన్నయ్య గారు కొంచెం ఓపిక తెచ్చుకుని కూర్చున్నారు. లేదంటే ఈ షుగర్ వల్ల ఆయన ఏమవుతారోనని భయం వేసింది. మన పక్కింటి భాస్కర్ గారి అబ్బాయి అలా ఏడుస్తూనే ఉన్నాడు ఆకలి వల్ల. కీర్తి దోశలు తిని కొంచెం మంచినీళ్లు తాగి ఊపిరి పీల్చుకున్నాడు. తల్లి, బుజ్జి తల్లి, కీర్తి, ఈరోజు ఏంటమ్మా ఇంత బాగా వంట చేసి పెట్టేశావు? అబ్బా, ఎన్ని రోజులకి ఎంత బాగా పిలిచారు. నేనేం చెయ్యలేదత్తయ్యా. అట్ల పిండి కలిపేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, అది తెచ్చి దోశలు వేశానంతే. నేను ప్రయోగాలు ఏం చేయలేదు. పోనీలే, నీ తెలివితేటల వల్ల ఈరోజు కొంతమంది ఆకలైనా తీరింది. అలా ఊళ్ళో వరద తగ్గడంతో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లకి చేరుకుంటారు. ఇల్లు బాగు చేసుకుని ఎవరి పనిలో వాళ్ళుంటారు. కొద్ది రోజులు గడిచాక కౌసల్య కీర్తికి అన్ని రకాల వంటలు ఎలా చేయాలో నేర్పిస్తుంది. యూట్యూబ్ చూసి వంటలు చేయటం మానేస్తుంది కీర్తి. అలా కొద్ది రోజుల తరువాత కీర్తి అన్ని రకాల వంటలు చేయటం నేర్చుకుంది. నేర్చుకుని అందరికీ వండి పెడుతూ ఉంది.